హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన నిజాలండి. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ప్రజలకు సంచలన నిజాలని పేర్కొనడం జరిగిందండి. ఎవరైతే 80 సంవత్సరాల వరకు ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీరికైతే సుప్రీంకోర్టు కీలక అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. 80 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా, అంటే ఇంటి వద్దనే ఓటు వేసేలా అయితే సౌకర్యం కల్పించడం జరిగింది. ఫామ్ 12ను నింపి ఎలక్షన్ కమిషన్కు పంపితే ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుందండి. దేశంలో ప్రతి ఒక్క ప్రజలు వినియోగించుకోవాలని అయితే, అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, వృద్ధులు కానీ వీరంతా, ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అండి. కొంతమందికి వేరే చోట డ్యూటీ అయితే ఉంటుంది. సో వారి సొంత నియోజకవర్గంలో వారు ఉండరు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారు కూడా ఈ ఓటు హక్కును అయితే ఈ విధంగా చాలామందికి అయితే ఈ విధంగా ఉందండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా సివిలియన్స్లో ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈవీఎం బ్యాలెట్ల ద్వారా అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలని అయితే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.